తరువాత వంశం తులువు వంశం 1506 నుంచి 1576 వరకు కొనసాగింది. మైసూరులోని తులువనాడు వీరి జన్మస్థలం, అందుకే తులువు వంశం అని పేరు వచ్చింది. తులువు వంశంలో గొప్పవాడు మొదటివాడు వీర నరసింహుడు. ఉమ్మెత్తూరు పాలకులను అణచే ప్రయత్నంలో 1509లో మరణించాడు. తరువాత ఈయన సవత్ తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు మంత్రి తిమ్మరుసును సహాయంతో సింహాసనం అధిష్ఠించాడు. తరువాత శ్రీకృష్ణదేవరాయల పాలన కొనసాగింది. శ్రీకృష్ణదేవరాయలు తులువు వంశస్థుల్లో అగ్రగణ్యుడు, విజయనగర రాజుల్లో గొప్పవాడు. ఈయన పాలనా కాలం 1509 నుంచి 1529 వరకు. ఈయన బిరుదులు యవన రాజ్య స్థాపనాచార్య, దక్షిణ త్రిసముద్రాధీశ్వర, ఆంధ్రభోజుడు, మూడురాయరగండ, సాహితీ సమరాంగని సార్వభౌమ. ఈయన ఆస్థానంలో 8 మంది గొప్ప పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళను అష్టదిగ్గజాలని కూడా అనేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయల యొక్క సభను భువన విజయ అని కూడా పిలిచేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికేవాడు. ఇతను ఆముక్తమాల్యద అనగా విష్ణు చిత్తీయం అనే గ్రంథాన్ని తెలుగు భాషలో రచించాడు. రాయల ఆస్థాన విద్వాంసుడు అల్లసాని పెద్దనకు ఆంధ్ర కవితా పితామహుడని కూడా బిరుదు ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు 1529లో మరణించాడు. విజయనగర సామ్రాజ్యంలో ఇతర విషయాలు, అతి గొప్ప విషయాలు పోర్చుగీసు వారు విజయనగర రాజులతో 1510వ సంవత్సరంలో వర్తక సంబంధమైన సంధి కుదుర్చుకున్నారు. విజయనగర రాజుల పాలనా వ్యవస్థలో గవర్నర్లను నాయకులను పిలిచేవాళ్ళు. విజయనగర రాజుల కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ను అటావణ అని పిలిచేవాళ్ళు. విజయనగర సామ్రాజ్యం రెండవ రాజధాని పెనుకొండ.